హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఈరోజు ఒక చక్కటి స్నాక్ రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. కేవలం 2 బంగాళదుంపలు, 1 కప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఈ స్నాక్స్ అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది. మంచి ఫ్లేవర్తో టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మరి వీటిని ఎలా చేయాలి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ముందుగా పిండి కలపడానికి ఇలా ఒక గిన్నె తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఉడికించుకున్న ఒక 2 బంగాళదుంపలు తీసుకొని తురిమేసుకోవాలి. ఇలా గ్రేటర్ తీసుకొని మొత్తం కూడా నీట్గా తురిమేసుకోవాలి. ఇలా తురమడం వల్ల ఆలుగడ్డ అనేది గడ్డలు లేకుండా చక్కగా స్మూత్గా పేస్ట్ లాగా వచ్చేస్తుంది. ఇలా 2 బంగాళదుంపలను కూడా ముక్కలు అనేవి లేకుండా ఇలా స్మూత్గా తురిమేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకుందాము. ఇక్కడ సాల్ట్ వచ్చేసి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. చూడడానికి కలర్ఫుల్గా ఉంటాయి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిర్చిల్ని ఇలా కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకొని వేసుకోండి. ఇది వచ్చేసి 1 స్పూన్ ఉంటుంది. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోండి. అలాగే ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఆ తర్వాత మరొక 1/2 స్పూన్ వరకు వాము వేసుకోండి. టేస్ట్ అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటాయి ఈ వాము వల్ల. ఇలా వేసిన తర్వాత ఇవన్నీ కూడా ఈ బంగాళదుంప పేస్ట్లో కలిసేలాగా స్పూన్తో ఒకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపినప్పుడు బంగాళదుంప ముక్కలు ఏమైనా ఉంటే అవి కూడా చక్కగా మెత్తగా అయిపోతాయి. ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి బియ్యం పిండి అయితే యాడ్ చేసుకుందాము. ఇందులోకి బియ్యం పిండి వచ్చేసి 1 కప్పు వరకు తీసుకోవాలి. 2 బంగాళదుంపలకి 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి తీసుకోండి. ఈ ధనియాల పొడి వల్ల మంచి మసాలా ఫ్లేవర్తో చాలా బాగుంటాయి స్నాక్స్ వచ్చేసి. ఇప్పుడు ఈ పొడి పిండిని ఈ బంగాళదుంప పేస్ట్లో కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇది కొంచెం ముద్దలు అవ్వడానికి కొద్దిగా వాటర్ అయితే పడతాయి. వాటర్ని మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా తీసుకొని ఇలా చిలకరించుకుంటూ మొత్తం కూడా ఇలా ముద్దలు కలిపేసుకోవాలి. ఇలా కొద్దిగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు అయితే మైదా పిండి వేస్తున్నాను. బియ్యం పిండి వేసినప్పుడే వేసుకోవాలండి. నేను అప్పుడు మర్చిపోయి ఇప్పుడు వేస్తున్నాను. ఇలా సగం కలిపిన తర్వాత ఒక 1/2 కప్పు మైదా పిండి వేసుకోవాలి. బియ్యం పిండి బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి జిగురు అనేది ఉండదు. ఇలా మైదా పిండి వేసుకొని పిండి కలపడం వల్ల కొంచెం జిగురు అనేది వస్తుంది. మనకి స్నాక్స్ అయితే చక్కగా వస్తాయి. ఇలా మొత్తం కూడా సాఫ్ట్ ముద్దలుగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిని 2 భాగాలుగా పిండిని డివైడ్ చేసేసుకోండి. మిగిలిన పిండి ఆరిపోకుండా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని రోల్ చేసుకుందాం. ఇలా చెక్కపీట మీద కార్న్ఫ్లోర్ కానీ మైదా కానీ చల్లేసుకొని ఈ పిండి ముద్దని ఇలా చక్కగా పూరీలాగా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసానండి, మైదా వేయకుండా. ఈ కార్న్ఫ్లోర్ వల్ల క్రిస్పీనెస్ చక్కగా వస్తుంది. ఇలా మంచిగా మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇలా ఒత్తేసుకోవాలి. ఇలా సైడ్ ఎడ్జెస్ అంతా కూడా కట్ చేసి తీసేసుకోండి స్క్వేర్ షేప్లో వచ్చేలాగా. ఇలా ఎడ్జెస్ అంతా కూడా తీసేసిన తర్వాత పై వైపు కూడా కార్న్ఫ్లోర్ చల్లేసుకోండి. 2 వైపులా కార్న్ఫ్లోర్ ఉండడం వల్ల మరింత క్రిస్పీనెస్ వస్తాయి స్నాక్స్ వచ్చేసి. ఇలా చల్లిన తర్వాత చేతితో ఇలా మొత్తం కూడా రబ్ చేసుకోండి. ఇలా రబ్ చేసిన తర్వాత వీటిని చాక్ తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్క్వేర్గా అయితే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 లైన్లుగా కట్ చేసేసుకుంటున్నాను. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా మీడియం సైజులో స్క్వేర్ షేప్స్ అయితే తీసుకుంటున్నాను. మీరు వీటిని రౌండ్ షేప్లో కూడా తీసేసుకోవచ్చండి పూరీలాగా. నేనైతే ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసి చూపిస్తున్నాను. ఇలా అన్నీ కూడా రెడీ చేసేసుకోవాలి. చూడండి చక్కగా పీట కతుక్కోకుండా చక్కగా వచ్చాయి. ఇలా పిండి మొత్తం కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకొని వీటినంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. మొత్తం కూడా ఒకేసారి చేసి పెట్టుకున్నారంటే వీటిని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడి పెట్టుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదు. మీడియం హీట్లో ఉన్న తర్వాతనే వీటిని వేసుకున్నారంటే చక్కగా పొంగుతూ వస్తాయి. అదే బాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసారంటే తొందరగా ఫ్రై అయిపోయి మాడిపోతుందండి. ఇలా చిన్నగా ఫ్రై అయిపోయి వాటికి అవి ఇలా పైకి వచ్చేస్తాయి ఆయిల్లో నుంచి. మీడియం మంట మీదనే ఫ్రై చేస్తూ ఉంటే ఇవి వేగిపోయి ఇలా పైకి వచ్చేస్తాయి. ఇలా మొత్తం కూడా వచ్చిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని వీటిని రెండో వైపు ఇలా టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా అన్నీ కూడా చక్కగా పూరీలాగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి కదా. చూడడానికి కూడా మంచి కలర్తో వస్తున్నాయి. ఇవి మరికొద్దిగా వేగేంత వరకు ఇలా 2 వైపులా టర్న్ చేస్తూ చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండగానే మంచి కలర్ అయితే వస్తాయి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఇలా జాలీ గరిటె తీసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోవడమే. మిగిలినవన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే
స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. వీటిని పూరీలాగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్నాక్స్ లాగా చిన్న చిన్న ప్యాకెట్స్ అయితే చేశాను. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, మంచి ఫ్లేవర్తో టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. పిల్లలకైతే బాగా నచ్చుతుంది ఈవినింగ్ టైంలో తినడానికి. అలాగే పూరీలాగా చేసేసుకున్నారంటే మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో కూడా తినొచ్చు, అంత రుచిగా ఉంటాయి. పిల్లలకైతే భలేగా నచ్చుతుందండి. మీరు కూడా ఈ ప్రాసెస్లో బియ్యం పిండి బంగాళదుంపతో ఈ స్నాక్స్ అయితే రెడీ చేసుకొని ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.